మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. కాళేశ్వరం రైతులకు వరప్రదాయని అని భారీ ఎత్తున సాగునీరు అందిస్తున్న ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని తుడిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భవనాలు, సచివాలయం అన్ని గత పాలనలోనే నిర్మితమయ్యాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్ కి చెంప చెల్లుమనిపించేలా చాలా హైట్ మీద ఉంటుంది. గోదావరి నీళ్ళని తీసుకురావాలంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మనకు వేరే గత్యంతరం ఉండదు. అటువంటిది 650 మీటర్ల హైటు కి పంపింగ్ ఇవాళ చేసి బాహుబలి పంపింగ్ పెట్టి ఇవాళ ఒక బృహత్తరమైన కార్యక్రమం, బహుశా ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఉండదని. ఇలా ఆయన కట్టిన సెక్రటేరియట్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇలా ప్రజాభవన్ అని పేరు పెట్టుకొని దాంట్లోనే ఉప ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నారు. ఇవాళ మనకు అంటే ఏ కలెక్టరేట్ ఆఫీస్లో అయితే అంబేద్కర్ గారిది అంత పెద్ద విగ్రహం కడితే 2.5 సంవత్సరాలుగా అక్కడ ఏ కార్యక్రమం చేపట్టలేదు కాంగ్రెస్ పార్టీ. మొన్న మనం ప్రెషర్ పెట్టి ధర్నా చేస్తామని చెప్పి పిలిపించినప్పుడు అక్కడ మళ్ళీ ఓపెన్ చేసి అంబేద్కర్ గారికి సన్మానించుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతకుముందు ఏం చేస్తుంది? ఎక్కడ పోయినా కేసీఆర్ గారు చేసిన, ఏ కాంగ్రెస్ పార్టీనో ఇంకా ఈవెన్ మేము బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అంత గొప్పగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మాని ఒక 90,000 కోట్ల ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ ని అపవాద తీసుకొచ్చి మీరు రైతుల కోసం నీళ్లు ఎత్తిపోయకపోవడం మూలం